క్షయవ్యాధి అంటే దేని వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అది ఏ బ్యాక్టీరియా? మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటువ్యాధి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి ద్వారాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది. ఇది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దగ్గు, కళ్ళె పట్టడం, ఆయాసం, మధ్య మధ్యలో జ్వరం రావటం, సాధారణంగా సాయంత్రం పూట జ్వరం వస్తుంది. వీళ్ళు బరువు తగ్గిపోవటం, ఆకలి లేకపోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బలంగా ఉన్నప్పుడు ఈ దగ్గు, ఆయాసం వీటిలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. మనిషి బలంగా ఉన్నప్పుడు. బలం ఎప్పుడైతే తగ్గిద్దో ఇమ్యూనిటీ, బలం అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. సో వీరికి ముఖ్యంగా సింపుల్ టెస్టులు ఏమిటి? కళ్ళ పరీక్ష, ఎక్స్రే, రక్త పరీక్ష ఇట్లాంటివి చేసి వ్యాధి నిర్ధారిస్తాం. కళ్ళ పరీక్షలో 100% తెలుస్తుంది. స్ఫోటం ఫర్ AFB అని టెస్ట్ చేస్తాం కళ్ళ పరీక్షలు. వీళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా తగ్గుతుంది. పూర్తి ట్రీట్మెంట్, యాడిక్వేట్ ట్రీట్మెంట్, యాడిక్వేట్ డ్యూరేషన్, యాడిక్వేట్ డోస్, ఈ 3 తీసుకుంటే చక్కగా ట్యూబర్క్లోసిస్ తగ్గింది. అదే ఏది తక్కువైన వీటిలో మొండి వ్యాధిగా తయారైంది. కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే 1 నెల తీసుకొని 2 నెలలు తీసుకొని ఆపేస్తారు. బాగానే ఉందలే, డాక్టర్ చెప్తాను ఏమొచ్చా, తగ్గిపోయింది, దగ్గు అన్ని తగ్గినాయి, బాగున్నాయని ఆపేస్తాం. మరలా తిరగబెట్టింది. అట్లా తిరగబెట్టినప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ డెవలప్ అయింది. డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్కి చాలా రకాలుగా మందులు వాడాలి, చాలా టైం పట్టిద్ది, తగ్గే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. తగ్గుతుంది కానీ తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.